వంటగదిని మనకి కావలసినట్లుగా కొద్దిగా మార్పులు చేసుకుంటే ఏ పనైనా సులువుగా చేసుకోవచ్చు. అది కూడా మనం పనికిరావని పడేసే వాటితో. కొన్ని పడేస్తూ ఉంటాం పనికిరావని. వాటిని ఇలా మార్చుకొని వంటగదిలో పెట్టుకుంటే పనులన్నీ సులువుగా చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనకి ఇంట్లో పాత పావడాలు ఉంటూనే ఉంటాయి. ఆ పావడానికి కింద వైపు 2 కలిపి కుట్టి వేసేసుకోవాలి. కుట్టి వేసేసుకున్న తర్వాత ఇంట్లో మనకి సామాన్లు కొన్ని ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి వాడే సామాన్లు చాలా ఉంటుంటాయి. అవన్నీ విడిగా పెట్టుకుంటే దుమ్ము పడి ఇదంతా ఏం లేకుండా ఎక్కువ సార్లు క్లీన్ చేసుకునే పని లేకుండా ఇలా ఈ పావడా కింద కుట్టి వేసేసుకున్నాం కదా, దీని లోపల పెట్టేసుకుంటే గోతంలాగా వాడుకోవచ్చు. గోతాలు ఉంటే సరే గోతాల్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ గోతాలు లేకపోతే ఒక పాత పావడా ఇలా కుట్టి వేసేసుకొని ఇందులో సామాన్లు ఎక్కువ పెట్టుకోవచ్చు. కింద వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పెట్టేసుకోవచ్చు. కావాలనుకున్నప్పుడు మళ్ళీ తీసుకొని వాడుకోవచ్చు. పైన పెట్టుకుంటే మనకి అడ్డం లేకుండా ఉంటుంది. కావాల్సినప్పుడు తీసుకోవటానికి కూడా బాగుంటుంది. అలాగే కొత్త షర్ట్స్ కొన్నప్పుడు ఇలాంటి క్లిప్పులు వస్తుంటాయి. ఇవి పడేయకుండా పక్కన పెట్టుకుంటే ఏదైనా ప్యాకెట్ కట్ చేసి డబ్బాలో పోసుకున్న తర్వాత కొద్దిగా ప్యాకెట్లో ఉంటే ఇలా మడత పెట్టేసి ఈ క్లిప్పులు పెట్టుకోవచ్చు. మళ్ళీ క్లిప్పులు కొనకుండా ఇవే పెట్టేసుకోవచ్చు. గాలి కొంచెం కూడా లోపలికి పోకుండా ఉంటుంది. నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా ఆటా బ్యాగులు కొంచెం పెద్దవి తెచ్చుకుంటూ ఉంటాం 5 కేజీలవి. అవి కొంచెం డబ్బాలో పోసుకున్న తర్వాత కొద్దిగా పిండి మిగిలితే కవర్లో ఇలా ఈ క్లిప్పులు పెట్టుకుంటే గాలి లోపలికి పోకుండా ఉంటుంది. పిండి కూడా పురుగు పట్టదు. చూడటానికి కూడా నీట్గా ఉంటుంది అనమాట. షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు ఇలాగే. ఇంకా కవర్లు కొన్ని వస్తుంటాయి కదా బట్టలకి, ఇలాంటివి హ్యాంగ్ చేసుకునేవి. ఇవి కూడా పడేయకుండా ఇందులో మసాలా ప్యాకెట్లు ఇంకా రకరకాలవి చాలా ఉంటాయి కదా, ఇవన్నీ ఇందులో పెట్టుకుని ఫ్రిడ్జ్ డోర్కి హ్యాంగ్ చేసుకుంటే అన్నీ ఒకే చోట ఉంటాయి. తీసుకోవటానికి కూడా మనకి వీలుగా ఉంటుంది. అలాగే కడాయి మూతకి హోల్డర్ లేకపోతే పట్టుకోవాలన్నా తీయాలన్నా చాలా కష్టం. వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు తీయలేము. హోల్డర్ కొంచెం లూజ్ అయితే టైట్ చేసుకోవచ్చు, కానీ అసలు పగిలిపోతే పనికి రాకుండా అయిపోతే మళ్ళీ కడాయి మూత వాడుకోవాలంటే అద్దానికి వెనక వైపు ఇలా హ్యాంగ్ చేసుకునే ఒక చిన్న హ్యాంగర్ వస్తుంది కదా, దీన్ని ఇలా పెట్టేసుకోవచ్చు. అద్దం ఏదన్నా పగిలినప్పుడు చిన్న చిన్న అద్దాలు వాడుతూ ఉంటాం కదా, అది పగిలిపోయినప్పుడు దీని వెనక వైపు హ్యాంగ్ చేసుకునేది పక్కన పెట్టుకుంటే కడాయి మూతలకి హోల్డర్ లేకపోతే ఇలా పెట్టుకోవచ్చు. ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు మూత పెట్టడానికి తీయటానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. అసలు హోల్డర్ లేకపోతే మనం మూత పెట్టలేము, తీయలేము. వేడిగా ఉన్నప్పుడు అస్సలు కుదరదు. మళ్ళీ మూత పక్కన పెట్టాల్సిందే. అలా కాకుండా ఇలా ఈ హ్యాంగర్ పెట్టుకుంటే చక్కగా మూతలు వాడుకోవచ్చు. అలాగే కేకులు కొనుక్కున్నప్పుడు కొన్ని ఇలా వస్తుంటాయి అనమాట, చిన్న చిన్న కేకులు క్యూట్గా. ఈ బాక్సులు ఖాళీ అయిన తర్వాత కొన్ని ఎక్కువగా ఉంటాయి, 5 కానీ 6 కానీ బాక్సులు ఉంటే అవన్నీ కూడా ఇలా ఒక పెద్ద బాక్స్లో పెట్టుకొని మనకి కావలసినవి ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇవి ప్లాస్టిక్వి అయినా స్ట్రాంగ్గా బాగుంటాయి అన్నమాట. మనం స్టోర్ చేసుకోవటానికే కాబట్టి ప్లాస్టిక్ అయినా వాడుకోవచ్చు. ఇందులో బిర్యానీ మసాలా దినుసులు చాలా ఉంటాయి కదా, యాలకులు, లవంగాలు, ఇంకా షాజీరా, బిర్యానీ ఆకు, ఇవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ఇవే కాకుండా జీడిపప్పు, ఇంకా కిస్మిస్లు, బాదం పప్పు, ఏవైనా సరే అన్నీ ఒకే చోట కనిపించేలాగా తీసుకోవటానికి వీలుగా ఉండాలంటే ఇలా చక్కగా మనకి కావాల్సినవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకోవడానికి మళ్ళీ బాక్స్ కొనుక్కునే పని లేకుండా ఇలా సెట్ చేసుకోవచ్చు. తీసుకోవటానికి కూడా అన్నీ ఒకే చోట బాగుంటుంది. అలాగే డేట్స్కి వచ్చే బాక్సులు చాలా రకాలు ఉంటాయి కదా, అందులో ఇది ఒక డేట్స్ బాక్స్ అనమాట. కొన్ని స్క్వేర్ షేప్లో వస్తుంటాయి, కొన్ని ఇలా వస్తుంటాయి. ఇలాంటి బాక్స్ని కట్ చేసుకోవాలి. ఈ షేప్లో కట్ చేసుకొని ఇందులో కప్పులు పెట్టుకోవచ్చు. కప్పులు నీట్గా పెట్టుకోవటానికి ప్లేస్ ఉంటే ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని అరేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్లేస్ తక్కువగా ఉండి కప్పులు కింద పడిపోకుండా నీట్గా సర్దుకోవాలంటే ఇలా బాటిల్ని కట్ చేసుకొని షెల్ఫ్లో పెట్టుకోవచ్చు. కొంచెం కప్పులు ఎక్కువగా ఉంటే 2 బాటిల్స్ 3 బాటిల్స్ ఇలా కట్ చేసుకుంటే తక్కువ ప్లేస్లో బాగుంటుందన్నమాట. ప్లేస్ లేని వాళ్ళకి నీట్గా పెట్టుకోవాలి, దుమ్ము పడకుండా ఉండాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పెట్టుకోవచ్చు. అలాగే వాటర్ బాటిల్స్ అన్నీ ఒకే చోట బాటిల్స్ కింద పడిపోకుండా సర్దుకోవాలంటే ఇంట్లో కర్రల సంచులు ఉంటాయి కదా, ఒక సంచి ఇలా కట్ చేసుకోవాలి. ఈ షేప్లో ఇక్కడ ఇలా కట్ చేసుకొని ఈ సంచిని గోడకి హ్యాంగ్ చేసుకోవాలి. మేకు ఒకటి పెట్టుకొని దానికి హ్యాంగ్ చేసుకుంటే ఇందులో బాటిల్స్ పెట్టుకోవచ్చు. మీ షెల్ఫ్లకి కబ్బోర్డ్స్ ఉంటే కబ్బోర్డ్కి ఒక చిన్న మేకు కొట్టుకొని ఈ సంచి హ్యాంగ్ చేసుకొని ఇందులో కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఒక గోడకి హ్యాంగ్ చేసుకున్న నీట్గానే ఉంటుంది. ఇలా పెట్టుకొని ఇందులో వాటర్ బాటిల్స్ ఎక్కడ పెట్టినా సరే ఏ తగిలినా పడిపోతూ ఉంటాయన్నమాట.
ఇలా పెట్టుకుంటే అన్నీ ఒకే చోట ఉంటాయి. ఉదయాన్నే హడావిడి లేకుండా తీసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. పిల్లలకి మనం చాలా బాటిల్స్ రకరకాలవి వాడుతూ ఉంటాం కదా, అవన్నీ ఇందులో పెట్టుకుంటే కనిపిస్తూ ఉంటే కావాల్సినప్పుడు ఏది కావాలన్నా సులువుగా తీసుకోవచ్చు. ముందు చూడటానికి కూడా అక్కడ ఇక్కడ లేకుండా నీట్గా ఉంటుంది. అలాగే డేట్స్ బాక్సులు ఉంటాయి కదా, ఇట్లా స్క్వేర్ షేప్లో ఉండే బాక్సులు, ఒక బాక్సు ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ వైపు ఈ షేప్లో, మళ్ళీ సైడ్స్ కూడా ఇట్లా క్రాస్గా కొద్దిగా కట్ చేసుకుంటే ఒక చిన్న చాటలాగా వస్తుంది. దీన్ని చాటలాగా వాడుకోవచ్చు. కట్ చేసుకొని ఇది కిచెన్లో పెట్టుకుంటే కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు దీన్ని చాపింగ్ బోర్డు కింద ఇలా పెట్టుకొని కూరగాయలు కట్ చేసుకుని తొక్కలన్నీ ఇందులో వేసుకోవచ్చు. ఉదయాన్నే హడావుడిగా ఉంటూ ఉంటాం, కూరగాయల తొక్కలు ఇవన్నీ వేసుకోవడానికి ఒక న్యూస్ పేపరు లేకపోతే కవరు అది వెతుక్కునే పని లేకుండా ఇది కట్ చేసుకొని కిచెన్లో పెట్టుకుంటే కూరగాయలు కోసే ముందు ఇలా చాపింగ్ బోర్డు కింద దీన్ని పెట్టేసుకోవచ్చు. చక్కగా చెత్త అంతా కూడా ఇందులో వేసేసుకోవచ్చు. పని అంతా అయిపోయిన తర్వాత డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. బయట ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకోవచ్చు. అలాగే స్టవ్ దగ్గర ప్లాట్ఫామ్ మీద చెత్త అంతా ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకుని ఎత్తుకోవడానికి కూడా దీన్ని చాటలాగా వాడుకోవచ్చు అనమాట. వంట పని మొత్తం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది, వాడుకోవటానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే కర్రల సంచులు హ్యాండిల్స్ ఊడిపోయినవి, మనం పట్టుకోవటానికి పనికిరానివి, హ్యాండిల్స్ ఊడిపోతే వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటాము, మళ్ళీ కుట్టుకోవాలి. లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉంటే ఊరికే పక్కన పెట్టకుండా ఇలా మడత పెట్టేసుకొని స్టోరేజ్ బ్యాగ్ లాగా వాడుకోవచ్చు. సగానికి మడత పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట బ్యాగు. చిన్న చిన్న వస్తువులు ఏవైనా సరే ఇందులో పెట్టుకోవచ్చు. ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకుని కింద వైపు స్టిఫ్గా ఉంటే బాగుంటుందని నేనైతే ఇక్కడ కార్డు బోర్డు పెట్టాను. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. కార్డు బోర్డు ఇలా సైడ్స్ వచ్చేలాగా మధ్యలోకి పెట్టుకుంటే కింద స్టిఫ్గా బేస్ బాగుంటుందన్నమాట. ఇది పెట్టుకొని మీరు షెల్ఫ్లో పెట్టుకుంటే ఈ బ్యాగ్ని, ఇందులో కడాయి మూతలు ఉంటుంటాయి కదా చాలా మనకి, అవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. పడిపోకుండా ఒకే దాంట్లో ఉంటాయి. ఇంకా ప్లేట్లు ఏమైనా ఎక్కువగా ఉంటే స్టాండ్లు కొనుక్కునే పని లేకుండా ఇలా ఈ బ్యాగులోనే పెట్టుకోవచ్చు అనమాట. ప్రతిదానికి కొనుక్కునే పని లేకుండా పడేసే వాటిని, పనికిరాని వాటిని ఇలా మార్చుకొని మనం వాడుకోవచ్చు. అలాగే సరుకులు తెచ్చుకున్నప్పుడు కొన్ని మిగిలిపోతుంటే సర్దుకోకుండా అలాంటివి ఏవైనా ఉంటే అవి కూడా ఈ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. షెల్ఫ్లో పెట్టుకున్న చూడటానికి కూడా నీటుగా ఉంటుంది. ఎలాగూ సంచి వాడకుండా పెట్టేసుకోవడం కంటే ఇలా చేసుకొని మనకు కావాల్సినవి సంచిలో పెట్టుకోవచ్చు. అలాగే టమాటో కెచప్ ప్యాకెట్ ఖాళీ అయిన తర్వాత ఈ ప్యాకెట్ని కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. ఏ సైజు కావాలో అంతా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఇలా వాడుకోవచ్చు. మీరు కావాలంటే ఈ ప్యాకెట్ని చిన్న రోలు వాడుతూ ఉంటాం కదా, మిరియాలు, యాలకులు ఇవన్నీ దంచుకోవటానికి. ఇలా దంచుకుంటే అవి చింది బయటకు వస్తుంటాయి అన్నమాట. మిరియాలు చిన్నవి కాబట్టి బయటకు వస్తుంటాయి. ఈ ప్యాకెట్ ఇలా పెట్టుకొని దంచుకుంటే చిందకుండా ఉంటాయి, పని కూడా మనకి త్వరగా అయిపోతుంది అనమాట. కెచప్ ప్యాకెట్ కింద వైపు వెడల్పుగా ఉంటుంది, రోలుకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఈ సైజు రోలుకి మధ్యలో హోల్ పెట్టుకొని దంచుకోవచ్చు. ఏవైనా సరే చిందకుండా ఉంటాయి. వంటల్లో వేసుకున్న తర్వాత ఈ రోలు శుభ్రంగా కడిగి మళ్ళీ కవర్ పెట్టుకుంటే చూడటానికి బాగుంటుంది, దుమ్ము పడకుండా ఉంటుంది. అలాగే కూల్ డ్రింక్స్ బాటిల్స్, లిమ్కా, స్ప్రైట్ ఏమైనా సరే చిన్న బాటిల్స్ ఎన్ని కావాలో అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా ఈ సైజులో కట్ చేసుకొని ఇవన్నీ ఒక బాక్స్కి అంటించుకోవాలి. స్క్వేర్ బాక్స్ ఏదైనా ఉంటే దానికి, లేకపోతే రౌండ్ బాక్స్ కూడా తీసుకోవచ్చు. సైజుని బట్టి 6-7 వరకు పెట్టుకోవచ్చు అనమాట. రౌండ్ బాక్స్ అయితే 7 వరకు పెట్టుకోవచ్చు, మధ్యలో ఒకటి. ఇవన్నీ అంటించుకున్న తర్వాత ఈ బాక్స్ని స్టోరేజ్ బాక్స్ లాగా వాడుకోవచ్చు. మీరు రెడీ చేసుకునే ముందు బాటిల్స్ డైరెక్ట్గా వాడకుండా ఇందులోని డ్రింక్ గ్లాస్లో పోసుకొని బాటిల్ శుభ్రంగా కడిగి చేసుకుంటే వేటికైనా సరే వాడుకోవచ్చు. పూజ కోసం వాడుకునే పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అన్నీ ఒకే చోట ఉంటాయి. అలాగే బిర్యానీ కోసం దినుసులు వాడుతూ ఉంటాం కదా, మసాలా దినుసులు ఇవన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా జీడిపప్పు, కిస్మిస్లు ఏవైనా సరే, ఒక్కటి కాదు, మన అవసరాన్ని బట్టి ఏవైతే స్టోర్ చేసుకోవాలో అవన్నీ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒక బాక్స్ లాగా ఉంటుంది, తీసుకోవడానికి కూడా అన్నీ బాగుంటాయి అనమాట. అన్నీ ఒకే చోట ఉండి ఈజీగా తీసుకోవచ్చు. అలాగే స్టీల్ హ్యాంగర్ ఒకటి తీసుకోవాలి. ఇది ఓపెన్ అయ్యే హ్యాంగరు, రెండు వైపులా ఓపెన్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇలాంటి రింగ్స్ మనము దండలు హ్యాంగ్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాం కదా రింగ్స్, అవి కొన్ని తీసుకొని ఇలా హ్యాంగర్కి పెట్టుకోవాలి. అవసరాన్ని బట్టి 8 వరకు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 6 పెట్టాను. ఇవన్నీ ఇలా హ్యాంగర్కి పెట్టేసుకొని తర్వాత ఇవి అటు ఇటు జరగకుండా ప్లాస్టర్ వేసుకుంటే కదలకుండా ఉంటాయన్నమాట. మీరు కావాలంటే ప్లాస్టర్ వేసుకోవచ్చు కదలకుండా ఉండటానికి. 8 వరకు పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకొని దీన్ని సింక్ దగ్గర కిచెన్లో ఇలా హ్యాంగ్ చేసుకుంటే దీనికి హ్యాండ్ టవల్స్ పెట్టుకోవచ్చు కిచెన్లో వాడుకునేవి. అలాగే
గ్లౌజులు వాడుతూ ఉంటాం, అవి పెట్టుకోవచ్చు. ఇంకా సింక్ దగ్గర వాడుకునే చిన్న మాప్ స్టిక్కు, అలాగే స్క్రబ్బర్లు ఇవన్నీ కూడా ఒకే చోట హ్యాంగ్ చేసుకోవచ్చు. సింక్ దగ్గర కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. మనకి తీసుకోవటానికి కూడా సులువుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. చూడటానికి కూడా నీట్‌గా ఉంటుంది. అలాగే తీసేసిన వాటర్ బాటిల్స్ కొన్ని ఈ సైజులో కట్ చేసుకోవాలి. కావాల్సిన సైజులో కట్ చేసుకొని పైన కట్ చేసిన చోట చుట్టూ టేప్ వేసుకుంటే కొంచెం నీట్‌గా ఉంటుందన్నమాట. తర్వాత బాటిల్స్‌కి 2 వైపులా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా అన్నింటికి 2 హోల్స్ పెట్టుకొని స్టీల్ హ్యాంగర్ ఒకటి తీసుకోవాలి. ఇది ఓపెన్ చేసుకోవచ్చు 2 వైపులా. ఈ హ్యాంగర్‌కి ఈ బాటిల్స్ అన్నీ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకున్నాం కదా! ఇలా మొత్తం లోపలికి దూర్చుకోవాలి. 5 బాటిల్స్ పెట్టుకుంటే దగ్గరగా మన వస్తువులు పెట్టుకోవటానికి బావుంటుందనమాట. ఇలా మొత్తం పెట్టుకొని మన అవసరాన్ని బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని హ్యాంగ్ చేసుకుంటే కావాల్సిన వస్తువులు పెట్టుకోవచ్చు. బాత్రూంలో పెట్టుకోవచ్చు మీరు కావాలంటే. బాత్రూంలో కొంతమందికి అసలు షెల్ఫ్‌లు ఉండవు. ఆ షాంపూలు, బ్రష్‌లు ఇవన్నీ పెట్టుకోవటానికి. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట. అన్నీ బాత్రూంలో వాడే వస్తువులన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. కనిపిస్తూ ఉంటాయి. అన్నీ ఒకే చోట ఉంటాయి. సులువుగా తీసుకోవచ్చు. అలాగే కిచెన్‌లో హ్యాంగ్ చేసుకుంటే గరిటెలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇది అందరికీ ఉపయోగపడకపోయినా తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. సింపుల్‌గా చేసుకోవచ్చు. అవసరానికి అన్నీ పెట్టుకోవచ్చు. అలాగే ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు చివర్లో కొన్ని వాటర్ గ్లాసులు, టీ గ్లాసులు మిగిలిపోతుంటాయి. అవి అలాగే వదిలేస్తే కవర్లో పెట్టుకున్నా సరే అటు ఇటు పడిపోతూ ఉంటాయి. లేకపోతే దుమ్ము పడి మళ్ళీ వాడుకోవాలన్నా పనికిరావు. ఇవి మళ్ళీ వాడుకోవాలన్నా, దుమ్ము పడకుండా ఉండాలన్నా కూల్ డ్రింక్స్ బాటిల్స్ 2 కట్ చేసుకోవాలి. ఇవి పెద్ద బాటిల్స్ 2 లీటర్స్ బాటిల్స్ 2 ఈ సైజులో కట్ చేసుకొని ఇందులో గ్లాసులు పెట్టుకుంటే దుమ్ము పడకుండా ఉంటుంది. మళ్ళీ మనం కొనుక్కునే పని లేకుండా అవసరమైనప్పుడు ఈ గ్లాసులే వాడుకోవచ్చు. టీ గ్లాసులు పెట్టుకోవాలంటే చిన్న బాటిల్స్ ఉంటాయి కదా! అవి ఇలాగ కట్ చేసుకొని అందులో టీ గ్లాసులు పెట్టుకోవచ్చు. ఇలా చేసుకొని పెట్టుకుంటే ఒక కార్నర్‌లో గ్లాసులు అటు ఇటు పడిపోకుండా ఉంటాయి. చూడటానికి కూడా నీట్‌గా ఉంటుంది. దుమ్ము పడకుండా మళ్ళీ వాడుకోవటానికి బావుంటాయి ఈ గ్లాసులు. అలాగే చిన్న ఫ్రిడ్జ్ అయితే ఉన్న ప్లేస్‌ని బట్టి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాం ఫ్రిడ్జ్‌లో పెట్టుకునేవి. ఇలా డోర్ లోపల పెట్టుకున్నప్పుడు డోర్ వేసి తీసేటప్పుడు ఇవన్నీ జారి కింద పడిపోతుంటాయన్నమాట. గ్లాసువి గానీ, ప్లాస్టిక్‌వి లేకపోతే స్టీల్‌వి ఏవైనా సరే జారి కింద పడ్డాయంటే అదంతా పెద్ద పని. మళ్ళీ విసుగొస్తుంది మనకి. అలా కాకుండా ఇవి జారి పడకుండా ఉండాలంటే ఇలాంటి ప్లాస్టిక్ మూత ఒకటి పెట్టుకుంటే చాలు. స్వీట్స్ బాక్స్‌కి, డేట్స్ బాక్స్‌కి వస్తుంటాయి కదా! కొంచెం వెడల్పుగా పెద్ద మూత అయితే బావుంటుంది. ఇది పెట్టుకొని డోర్ వేసినా సరే ఇవన్నీ జారి పడిపోకుండా ఉంటాయి. కావాల్సినప్పుడు ఈ మూత తీసుకొని ఏ వస్తువు కావాలో అది తీసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఒక చిన్న మూతతో కొంచెము ప్లేస్ తక్కువగా ఉన్నా సరే ఇవన్నీ పడిపోకుండా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అలాగే పగిలిపోయిన బాక్సుల మూతలు, ప్లాస్టిక్ బాక్సుల మూతలు ఉంటాయి కదా! ఆ మూత. అంటే ఈ సైజులో, ఈ షేప్‌లో ఉండే బాక్స్ మూత అనమాట. ఇలాంటిది ఏదైనా ఉంటే దాన్ని సగానికి ఇలా కట్ చేసుకొని ఒకవైపు సెంటర్‌లోకి ఇలా హోల్ పెట్టుకోవాలి. తర్వాత వాడని, పనికిరాని పాత కత్తెరలు ఉంటాయి కదా! ఆ కత్తెరలు కూడా పడేయకుండా ఇలా ఈ హోల్ లోపల పెట్టుకొని ఇది బయటికి రాకుండా అంటే ఊడిపోకుండా ఇక్కడ కొద్దిగా వేడి చేసుకుంటే కరిగిపోతుందనమాట అది. చాకును కొద్దిగా వేడి చేసుకొని ఇలా దీని మీద పెట్టేస్తే అది కత్తెరకి అంటుకుంటుంది, కదలకుండా ఉంటుందన్నమాట. ఇలా తయారు చేసుకొని దీన్ని కిచెన్‌లో ఒక చోట హ్యాంగ్ చేసుకుంటే చిన్న మాప్‌లాగా దీన్ని వాడుకోవచ్చనమాట. కిచెన్‌లో కూరగాయలు కట్ చేసుకున్న, ఫ్రూట్స్ కట్ చేసుకున్న తొక్కలొస్తాయి కదా! అవన్నీ కూడా దీంతో చాటలోకి ఎత్తి పెట్టుకోవచ్చనమాట. పనైపోయిన తర్వాత శుభ్రంగా కడిగి ఒక చోట హ్యాంగ్ చేసుకొని ప్రతిరోజు వాడుకోవచ్చు. పగిలిపోయిన ప్లాస్టిక్ మూతలు ఇవన్నీ పడేసే కంటే ఇలా మన అవసరానికి తయారు చేసుకొని రోజువారీ వాడుకోవచ్చు. అలాగే పిజ్జా పైన ఇలాంటి చిన్న స్టూల్ వస్తుంది కదా! ఇది చిన్నదే గానీ అబ్బో! దీనివల్ల ఎన్ని ఉపయోగాలు, ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో ఈ స్టూల్‌ని. సింక్ దగ్గర పెట్టుకుంటే ఈ స్టూల్‌ని ఇలా గిన్నెలు తోమిన తర్వాత స్క్రబ్బర్ శుభ్రంగా కడిగి అందులో నీళ్లు గారిపోవాలంటే ఈ స్టూల్ మీద పెట్టుకుంటే చాలు. ఇలా పెట్టుకుంటే నీళ్ళన్నీ కారిపోయి స్క్రబ్బర్ వాసన రాకుండా ఉంటుంది. బాగా డ్రై అయ్యి మళ్ళీ మనం వాడుకోవటానికి బావుంటుందనమాట. ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ స్టూల్‌ని. లేదంటే ఈ స్టూల్ వెనక వైపు చిన్న ప్లాస్టర్ వేసుకోవాలి. డబుల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదా! అది అంటించుకొని దీన్ని గోడకు అంటించుకుంటే చాలు. అంటించుకొని మనకి కావాల్సినవి హ్యాంగ్ చేసుకోవచ్చు. దీనికి 4 లెగ్స్ ఉంటాయన్నమాట. 4 లెగ్స్ మీరు
3 వరకు పెట్టుకోవచ్చు. ఇట్లా గరిటెలు హ్యాంగ్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉండే గరిటెలు ఏవైనా సరే కిచెన్లో బాగుంటాయి అనుకున్నప్పుడు అవి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ పక్కన దీన్ని అంటించుకుంటే లైటర్ పెట్టుకోవచ్చు. ఒక్కటి కాదు, స్టూల్స్ ఎక్కువగా ఉంటే ఈ స్టూల్స్ని మీరు అవసరాన్ని బట్టి మీకు కావాల్సినవన్నీ కూడా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. సింక్ దగ్గర పెట్టుకొని మాప్ స్టిక్, ఇంకా స్క్రబ్బర్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు. అలాగే హ్యాండ్ టవల్ వాడుతూ ఉంటాం కదా, అది కూడా పెట్టుకోవచ్చు. స్టూల్స్ ఎక్కువగా ఉంటే మీ అవసరాన్ని బట్టి ఏవైనా సరే ఈ స్టూల్స్ పడేయకుండా అవన్నీ కూడా ఈ స్టూల్స్కి పెట్టుకోవచ్చు. అలాగే రైస్ బ్యాగులు ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. ఖాళీ అయిన తర్వాత మనకు కావాల్సినట్లు. నేను ఇక్కడ చిన్న బ్యాగులు తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్ద బ్యాగులు కూడా తీసుకోవచ్చు. తీసుకొని ఫ్రిడ్జ్ కోసం కొలత తీసుకోవాలి. పొడవు వెడల్పు కొలత తీసుకొని ఆ సైజులో రైస్ బ్యాగ్ని కట్ చేసుకోవాలి. తర్వాత దీని సైజులో క్లాత్ ఒకటి తీసుకోవాలి. మంచి క్లాత్ వేసుకుంటే బాగుంటుంది. కొన్ని వాడకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, అవి తీసుకొని కుట్టుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ శాలువా ఒకటి తీసుకున్నాను. శాలువా తీసుకొని ఈ సైజులో కట్ చేసుకుని తర్వాత ఈ 2 కలిపి కుట్టుకోవాలి. ఫస్ట్ కుట్టుకున్న తర్వాత సైడ్స్ పాకెట్స్ పెట్టుకుంటే బాగుంటుంది కదా 2 వైపులా. అందుకని ఈ పాకెట్స్ కోసము 2 ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. 7 లేకపోతే 8 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట వెడల్పు. ఈ 2 ముక్కలకి పైన ఒక సైడు గోట్లాగా కుట్టుకుంటే కాంట్రాస్ట్గా బాగుంటుంది అనమాట. అంచు బాగుంటుంది. జాకెట్ ముక్కలు చాలా ఉంటుంటాయి కదా, ఏదో ఒకటి మనకు నచ్చింది వేసుకోవచ్చు. ఇది అదేం లేదు, ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఒకవైపు ఇలా అంచు కుట్టుకొని చిన్న గోట్లాగా మధ్యలో కూడా 2 పాకెట్స్ లాగా పెట్టుకోవడానికి ప్యాచ్ లాగా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా మొత్తం రెడీ చేసుకొని ఈ 2 ముక్కల్ని ఈ షీట్కి జాయింట్ చేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత చుట్టూ మళ్ళీ రౌండ్గా గోటు వేసేసుకుంటే ఫ్రిడ్జ్ కవర్ రెడీ అయిపోతుంది. మనం కొనుక్కునే పని లేకుండా. ఇవి బయట కొనాలంటే 250 వరకు ఉంటాయన్నమాట ఈ కవర్లు. అది కూడా డిజైన్ బట్టి క్లాత్ని బట్టి మారిపోతుంటాయి. ఇంట్లో ఎలాగూ క్లాతులు ఉంటూనే ఉంటాయి. అవి పలచగా ఉన్నా సరే స్టిఫ్గా ఉండటానికి ఇలా రైస్ బ్యాగ్ ఒకటి వేసుకొని ఫ్రిడ్జ్ కవర్ కుట్టుకోవచ్చు. మీరు కావాలంటే దీనికి మ్యాచింగ్ లాగా ఉండడానికి ఫ్రిడ్జ్కి హ్యాండిల్ ఉంటే హ్యాండిల్ కవర్ కూడా కుట్టుకోవచ్చు. ఇంకా చాలా చేసుకోవచ్చు రైస్ బ్యాగులతో. ఇలాంటివే కాదు, చాలా చాలా చేసుకోవచ్చు అనమాట. మనకి కావాల్సినవి ఏవి చేసుకోవాలో అది కూడా రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట. ఒకసారి తప్పకుండా ఛానల్కి వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. ఫ్రిడ్జ్కి కవర్ వేసుకున్న అందంగా చాలా బాగుంటుంది. మనం కొత్త షర్ట్స్ కొన్నప్పుడు షర్ట్స్కి ఇలా క్లిప్పులు వస్తుంటాయి కదా, ఈ క్లిప్పులు పక్కన పెట్టుకుంటే ఇలాంటి పటాలు పెట్టుకున్నప్పుడు పూజా మందిరంలో చిన్న చిన్న పటాలు, వీటికి గోడ సపోర్టు లేకపోతే పువ్వులు పెట్టుకున్న అవి నిలబడవు, జారి పడిపోతూ ఉంటాయి. కాసేపు ఉన్నా మళ్ళీ జారి పడిపోతుంటాయి అన్నమాట. మరి పువ్వులు పడిపోకుండా ఉండాలంటే ఈ క్లిప్పులు పెట్టుకుంటే చాలు. వెనక వైపు ఇలా ఈ క్లిప్పు పెట్టుకొని ప్లాస్టర్ వేసుకుంటే కదలకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. పువ్వులు పెట్టుకోవచ్చు. అవసరమైతే అటు ఇటు 2 కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ పువ్వులు పెట్టుకోవాలంటే 2, 3 కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని చక్కగా చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు ఏవైనా సరే పెట్టుకుంటే అవి మళ్ళీ మనం తీసేంత వరకు కదలకుండా ఉంటాయి. పటానికి పువ్వు కూడా అందంగా చాలా బాగుంటుంది. అలాగే కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ కవర్లు పెట్టుకోకుండా మళ్ళీ మనకు తీసుకోవడానికి వీలుగా ఉండేలా కనిపిస్తూ ఉండేలా కూరగాయలు సర్దుకోవాలంటే షాపింగ్ బ్యాగులు ఉంటాయి కదా, ఈ బ్యాగ్ని ఇలా కుట్టేసుకుంటే చాలు. 4 అరలు పెట్టుకుంటే 4 రకాల కూరగాయలు పెట్టుకోవచ్చు. 2 తయారు చేసుకుంటే చాలా వరకు కూరగాయలు పెట్టుకోవచ్చు అన్నమాట. కేజీ వరకు ఇందులో పెట్టుకోవచ్చు. మధ్యలో కొద్దిగా అరలు కుట్టుకుంటే చాలు. టొమాటోలు ఒక దాంట్లో, పచ్చిమిర్చి, ఇంకా వంకాయలు, బెండకాయలు ఏవైతే తెచ్చుకుంటామో కూరగాయలన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు. ఇందులో మనకి విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి తీసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. క్యారెట్లు, ఇంకా అల్లం ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవన్నీ కూడా సర్దుకోవచ్చు. కవర్లో పెట్టుకుంటే తీసుకోవాలనుకున్నప్పుడు కవర్ ఓపెన్ చేసి తీసుకోవాలి. ఎక్కువ టైం పడుతుంది. ఇలా అయితే ఏది కావాలన్నా ఫ్రిడ్జ్లో తీయగానే మనకి కనిపిస్తూ ఉంటాయి. కావాల్సింది ఒక టొమాటో కావాలంటే టొమాటో తీసుకోవచ్చు. ఇలా సింపుల్గా పని చేసుకోవటానికి మనం తెచ్చుకున్న కూరగాయలు కనిపించేలా చేసుకోవాలంటే ఈ కవర్ చాలా బాగుంటుందన్నమాట. కూరగాయలు నీట్గా సర్దుకోవచ్చు. కావాల్సినప్పుడు సులువుగా తీసుకోవచ్చు. అలాగే సింక్ దగ్గర టవల్ పెట్టుకుంటూ ఉంటాం చేతులు తుడుచుకోవటానికి. ఇలా పెట్టుకుంటే తుడుచుకునేటప్పుడు ప్రతిసారి జారి పడిపోతూ ఉంటుంది, నిలబడుతుంది సరిగ్గా. పిల్లలు ఉంటే ఇంకా ఎక్కువ ఊరికే పడేస్తూ ఉంటారు. మరి ఇది జారి పడిపోకుండా ఉండాలంటే బిర్యానీ బాక్సులు తెచ్చుకున్నప్పుడు ఖాళీ అయిన తర్వాత బాక్స్ మూతలు ఉంటాయి కదా, అవి శుభ్రంగా కడిగి ఇలా మధ్యలో రింగులాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇది కొంచెం అందంగా మనం టవల్ పెట్టుకోవటానికి ఇంకా బాగుండాలనుకుంటే ఇంట్లో ఏదో ఒక పాత లేసులు ఉంటాయి కదా,
పాత లేస్లే కాదు, సాటిన్ రిబ్బన్స్, లేకపోతే షూలకి కొన్ని లేస్లు ఉంటాయి, అవి పెట్టుకోవచ్చు. అవి లేకపోతే షార్ట్స్ ఏవైనా పాతవైనప్పుడు వాటికి లోపల థ్రెడ్ వస్తుంది కదా, అవైనా ఏవైనా సరే ఇట్లా చక్కగా చుట్టేసుకుంటే నీట్గా ఉంటాయి అన్నమాట. అవి పడేయకుండా ఇలా చేసుకోవచ్చు. పెట్టుకొని ఇలా దీనికి హ్యాంగ్ చేసుకొని టవల్ దీనికి పెట్టుకుంటే టవల్ హ్యాంగర్ లాగా బాగుంటుందన్నమాట. తుడుచుకున్నా సరే ఇది ప్రతిసారి జారి పడిపోకుండా సర్దుకునే పని లేకుండా ఉంటుంది. అలాగే మిక్సీ, గ్రైండర్లు ఇవి వాడేటప్పుడు వీటి వైర్లు అన్నీ కలిసిపోయి ఏ వైర్ తీసుకోవాలన్నా చిరాగ్గా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ వైర్లన్నీ కలిసిపోకుండా ఉండాలంటే వాటర్ బాటిల్స్ లేకపోతే కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఖాళీ అయిన తర్వాత ఈ బాటిల్ నెక్కు ఇంతవరకు కట్ చేసుకొని మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ నెక్కుకి ఈ వైర్లన్నీ పెట్టుకుంటే వేటికవి సపరేట్గా ఉండి అన్నీ కలిసిపోకుండా ఉంటాయి. కావాల్సినప్పుడు మిక్సీ వైర్ కావాలంటే మిక్సీ వైర్ పెట్టుకోవచ్చు, గ్రైండర్ది కావాలంటే గ్రైండర్ది పెట్టుకోవచ్చు. ఇంకా ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవాలంటే సులువుగా ఉంటుంది. ఈ వైర్లన్నీ ప్లాట్ఫామ్ మీద నీట్గా ఉంటాయి కదా, వేటికవి సపరేట్గా. అలాగే వదిలేస్తే అన్ని చిక్కులు పడిపోయి చిరాగ్గా ఉంటుంది. అలా కాకుండా ఇలా పెట్టుకుంటే పని సులువుగా అయిపోతుంది, చిరాకు లేకుండా ఉంటుంది. అలాగే ప్రెషర్ కుక్కర్ వాడేటప్పుడు మొదట్లో బాగానే ఉంటుంది, కానీ వాడగా కొద్ది రోజులకి హ్యాండిల్ లూజ్ అవ్వటం, మనం టైట్ చేసుకోవటం, మళ్ళీ లూజ్గా అయిపోవటం, ఇదంతా పెద్ద విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. మరి హ్యాండిల్ లూజ్ అవ్వకుండా మళ్ళీ మనం తీసేంత వరకు టైట్గా కదలకుండా ఉండాలంటే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, మనం గిన్నెలు వాష్ చేసుకునే స్టీల్ స్క్రబ్బరు, దానిలో నుంచి ఒక చిన్న పీసు కట్ చేసుకోవాలి. ఇంత పీసు కట్ చేసుకొని హ్యాండిల్కి స్క్రూ ఉంటుంది కదా, స్క్రూకి చుట్టేసుకోవాలి. పైనుంచి కింద వరకు మొత్తం చుట్టుకొని హ్యాండిల్ టైట్ చేసుకుంటే చాలు. మళ్ళీ ఇది మనం తీసేంత వరకు అసలు కదలదు, అంత టైట్గా ఉంటుంది. ఇది పెట్టుకోవచ్చు. లేకపోతే వాటర్ ట్యాపులకి ప్లాస్టర్ వేస్తుంటారు కదా, అది ఉన్నా సరే వేసుకోవచ్చు. రెండు చాలా టైట్గా ఉంటాయి అన్నమాట. ప్రతిసారి ఇబ్బంది పడకుండా కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే హ్యాండిల్ లూజ్ అవ్వకుండా టైట్గా ఊడిపోకుండా చేసుకోవచ్చు. అలాగే స్టవ్ వెనక ఉండే టైల్స్ కిందవి ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు, కానీ పైనవి చేతికి అందవు. మళ్ళీ స్టూలో ఏదో ఒకటి వేసుకొని పైకెక్కి శుభ్రం చేసుకోవాలి. పెద్దవాళ్ళు అసలు ఎక్కలేరు, శుభ్రం చేసుకోవాలంటే కష్టం. మరి కబోర్డ్స్ కూడా అంతే, జిడ్డుగా ఉంటాయి. అవి క్లీన్ చేసుకోవాలన్నా పైవి చేతికి అందవు. ఇవి సులువుగా శుభ్రం చేసుకోవాలంటే చీపురు అరిగిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా ఇలాంటి పైపు ఉండే చీపురు ఏదైనా ఉంటే ఆ చీపుర్ని పైపు ఇంతవరకు కట్ చేసుకొని దీని లోపల కొంచెం లావుగా ఉండే దారము దూచుకోవాలి. తర్వాత ఇలాంటి స్క్రబ్బర్ ఒకటి ఇలా దారానికి మధ్యలో పెట్టేసుకొని టైట్గా లాగేస్తే ఇది టైట్గా ఇక్కడ కూర్చుంటుంది, కదలకుండా. టైట్గా లాగేసి చివరి వైపు దారం ఇలా చుట్టేసుకొని చీపురికి కింద వైపు క్యాప్ లాగా వస్తుంది, ఆ క్యాప్ కింద పెట్టేసుకుంటే ఇది ఊడిపోకుండా ఉంటుంది, పట్టుకోవటానికి బాగుంటుంది అనమాట. ఇలా తయారు చేసుకొని వాటర్లో కొద్దిగా విమ్ లిక్విడ్ వేసుకొని కొద్దిగా స్ప్రే చేసుకుంటూ ప్రతిరోజు శుభ్రం చేసుకోవచ్చు. కప్బోర్డ్స్ ఏవైనా సరే కొంచెం జిడ్డుగా ఉన్నప్పుడు పైకెక్కే పని లేకుండా ఈ స్టిక్ తోటి కప్బోర్డ్స్, టైల్స్ ఇవన్నీ శుభ్రం చేసుకోవచ్చు. ఇది పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. స్టూల్ వేసుకుని పైకెక్కలేని వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు జిడ్డు మురికి లేకుండా టైల్స్, కప్బోర్డ్స్ ఇవన్నీ కూడా దీంతో సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. అలాగే సరుకులు, కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి క్లాత్ బ్యాగులు వస్తుంటాయి కదా, ఈ క్లాత్ బ్యాగులు కొన్ని కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కిచెన్లో పెట్టుకుంటే వంట చేసుకునేటప్పుడు ఈ క్లాత్ బ్యాగుల్ని వాడుకోవచ్చు. టిష్యూ పేపర్లు ఎక్కువ వాడుకునే పని లేకుండా కావాల్సినప్పుడు ఈ క్లాత్ బ్యాగుల్ని వాడుకోవచ్చు. ఈ సైజులో కట్ చేసుకుంటే చాలు. ఈ ముక్కలు ఇలా కొన్ని కట్ చేసుకొని పెట్టుకొని స్టవ్ మీద పాలు పెట్టినప్పుడు ఏదైనా పొంగిపోతే అనుకోకుండా ఆ పాలు క్లీన్ చేసుకోవడానికి ఈ క్లాత్ బ్యాగుల్ని వాడుకోవచ్చు. వేరే క్లాత్ క్లీన్ చేసుకునే పని లేకుండా ఇవి ఉంటాయి కాబట్టి దీంతో శుభ్రం చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏదైనా మిక్సీ వేసుకున్నప్పుడు కొద్దిగా మిక్సీ మీద పడుతూ ఉంటుంది, అది శుభ్రం చేసుకోవచ్చు ఈ క్లాత్ బ్యాగ్ తోటి. అలాగే ఆయిల్ బాటిల్ వాడేటప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ బాటిల్కి అంటుకుంటుంది, అది కూడా శుభ్రం చేసుకోవచ్చు ఈ క్లాత్ బ్యాగ్ తోటి. బాటిల్ జిడ్డు లేకుండా ఉంటుంది. ఇంకా స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు. స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ పడినా సరే వెంటనే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా స్టవ్ క్లీన్ చేసుకోవటానికి రకరకాలుగా కొన్ని కట్ చేసుకొని పెట్టుకుంటే టిష్యూ పేపర్లు ఎక్కువ వాడుకోకుండా ఇవి ఎలాగ ఉంటాయి కాబట్టి ఈ పేపర్లు యూజ్ చేసుకొని వంటగది మొత్తం శుభ్రం చేసుకోవచ్చు.
అలాగే ఆనియన్ స్టాండ్‌లో ఆనియన్స్ ఇంకా అరటిపళ్ళు ఇవి పెట్టుకున్నప్పుడు వీటిపైన చిన్న చిన్న దోమలు, ఈగలు వాలుతుంటాయన్నమాట. ఇవి వాలకుండా ఉండాలంటే ఇంట్లో పనికిరాని దోమతెర అంటే వాడకుండా ఉన్న దోమతెర ఏదైనా ఉంటే దాన్ని ఇలా కట్ చేసుకొని స్టాండ్‌కి కుట్టుకొని వేసుకుంటే ఈగలు, దోమలు ఇవన్నీ ఫ్రూట్స్ మీద వాలకుండా ఉంటాయి. ఇది కుట్టుకోవడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ స్టాండ్ ఎంత ఉందో అంత హైట్ కొలత తీసుకోవాలి. తర్వాత చుట్టూ రౌండ్‌గా ఎంతైతే ఉందో కొలత తీసుకొని సింపుల్‌గా కుట్టేసుకోవచ్చు అనమాట ఈ నెట్ క్లాత్. చాలా బాగుంటుంది ఆనియన్స్ స్టాండ్‌కి. చిన్న చిన్న దోమలు, ఈగలు ఇవన్నీ వాలకుండా ఉంటాయి. నేను ఇక్కడ కొద్దిగా లేస్ వేసి కుచ్చు పెట్టాను కింద బాగుంటుందని. మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు. లేకపోతే మొత్తం ప్లెయిన్‌గా లేస్ లేకుండా కుట్టుకోవచ్చు. ఏవైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఇలా కొంచెం ఓపెన్ చేసుకొని కావలసినవి తీసుకొని మళ్ళీ ప్రెస్ చేస్తే చాలు. ఇది స్టీల్ స్టాండ్‌కే కాదు, మీ దగ్గర ప్లాస్టిక్ స్టాండ్ ఉంటే దానికి కూడా కుట్టుకోవచ్చు. స్టాండ్ ఏదైనా సరే ఈ నెట్ క్లాత్ స్టాండ్‌కి అందంగా చాలా బాగుంటుంది. అలాగే ఎక్కడ చుట్టూ గ్యాప్ ఉండదు కాబట్టి ఫ్రూట్స్ మీద చిన్న చిన్న ఈగలు, దోమలు ఇవన్నీ వాలకుండా ఉంటాయి. అలాగే సూప్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్యాకెట్ కట్ చేసి అందులో ఉన్న పౌడర్ మొత్తం సూప్ చేసుకుంటే పర్లేదు, కానీ కొద్దిగా చేసుకుని మళ్ళీ పౌడర్ ప్యాకెట్లో ఉంటే అది మళ్ళీ జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలంటే నీట్గా మడత పెట్టి ఒక రబ్బర్ బ్యాండో లేకపోతే క్లిప్పు ఏదో ఒకటి పెట్టుకోవాలి. లేకపోతే లోపలిది పాడైపోతుంది కదా. ఒక్కొక్కసారి క్లిప్పులు కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు ఇది జాగ్రత్తగా స్టోర్ చేసుకోవడానికి ప్యాకెట్ కట్ చేసుకున్నప్పుడు పైన కొద్దిగా కట్ చేసుకుంటాం కదా, దాని కింద మళ్ళీ కొద్దిగా రెండవ పీసు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా నీట్గా ప్యాకెట్ మడత పెట్టేసి కట్ చేసుకున్న రెండవ పీస్ని ఈ ప్యాకెట్కి చివర ఇలా పెట్టేసుకుంటే టైట్గా ఉంటుందన్నమాట. క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు పెట్టుకునే పని లేకుండా చాలా టైట్గా ఉంటుంది. సమయానికి క్లిప్పులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వెతుక్కునే పని లేకుండా ఇలా ఈ ముక్క కట్ చేసుకొని సింపుల్గా ప్యాకెట్ పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒక్క సూప్ ప్యాకెట్లే కాదు, ఏవైనా సరే ప్యాకెట్లో కొద్దిగా ఉంటే క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు ఏవి లేకపోయినా ఇలాగే ఓపెన్ అవ్వకుండా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కొత్త చీరలు కొన్నప్పుడు చీర మధ్యలో ఫోమ్ షీట్ వస్తుంది కదా, ఈ షీట్ని కొద్దిగా ఇలా మార్చుకొని వంటగదిలోకి వాడుకోవచ్చు. రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ సైజులో రౌండ్గా కట్ చేసుకొని ఈ ఫోమ్ షీట్ని దీంతో పాటు క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. 2 ముక్కలు క్లాత్ కట్ చేసుకొని 2 ముక్కల మధ్యలో ఈ ఫోమ్ షీట్ పెట్టుకొని చుట్టూ కుట్టి వేసేసుకోవాలి. చుట్టూ గోటు వేసుకుంటే బాగుంటుంది. మధ్యలో కూడా డిజైన్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. ఇలా మొత్తం కుట్టి వేసుకున్న తర్వాత దీన్ని డైనింగ్ టేబుల్ మీద మ్యాట్ లాగా వాడుకోవచ్చు. గిన్నెలు పెట్టుకోవడానికి మ్యాట్ లాగా వాడుకోవచ్చు అనమాట. ఇంకా మధ్యలోకి కట్ చేసుకొని ఇలా చిన్న క్యాప్ లాగా కుట్టుకుంటే ఇది ఇంకా చాలా బాగుంటుంది వాడుకోవటానికి. మనం కిచెన్లో ఇలాంటి జర్మన్ సిల్వర్ కడాయిలు వాడుతూ ఉంటాం కదా, ఇవి పట్టుకోవటానికి క్లాత్తో పట్టుకోవాలంటే వేడిగా ఉన్నప్పుడు దించాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా ఈ 2 కుట్టుకొని కిచెన్లో పెట్టుకుంటే ఇలాంటివి వాడినప్పుడు ఈ 2 క్యాపులు ఇలా పెట్టుకొని ఈజీగా దించుకోవచ్చు. చేతులకి వేడి తగలకుండా ఉంటుంది. అలాగే చపాతీలు చేసుకునేటప్పుడు కొద్దిగా పైన పొడి పిండి వేసుకుని చేసుకుంటాం కదా, చపాతీలు అంటుకోకుండా ఈజీగా చేసుకోవచ్చని పిండి వేసుకునేటప్పుడు తడిపిండి చేత్తో పట్టుకొని మళ్ళీ పొడి పిండిలో చేయి పెడితే ఆ డబ్బాలో పిండి అంతా పురుగు పట్టేస్తుంది ఆ తేమకి. అందుకని విడిగా కొద్దిగా ఒక చిన్న దాంట్లో తీసుకొని పెట్టుకుంటాం. కానీ ఇలా కూడా కాకుండా అసలు పిండి చేత్తో పట్టుకునే పని లేకుండా హనీ బాటిల్స్ ఉంటాయి కదా ఖాళీ అయినవి, ఆ బాటిల్ని ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకుని లోపల చిన్నది తెల్లగా వస్తుందన్నమాట, అది తీసేసేయాలి. చిన్న పీస్ లాగా వస్తుంది. ఇది తీసేసి బాటిల్ శుభ్రంగా కడిగి తడి ఆరిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పిండి పోసుకొని పెట్టుకుంటే చపాతీలు చేసుకునేటప్పుడు ఈ పిండే వాడుకోవచ్చు. కొద్దిగా ప్రెస్ చేస్తే పిండి వస్తుంది. లోపల తెల్లగా ఉన్నది కదా, అది తీస్తేనే మనకి పిండి వస్తుంది అనమాట. లేకపోతే పిండి సరిగా రాదు బయటికి. గట్టిగా ప్రెస్ చేస్తే మరి ఎక్కువ వస్తుంది అనమాట. అది తీసేస్తే మనకి ఎంత కావాలో అంత కొద్దిగా ప్రెస్ చేస్తే కావాల్సిన పిండి వస్తుందన్నమాట. ఇలా విడిగా పెట్టుకోవడం కంటే విడిగా పెట్టుకున్న చేత్తోనే పిండి జల్లుకోవాలి. అదే హనీ వాటర్లో పోసుకుంటే అసలు చేత్తో పిండి పట్టుకోకుండా, పిండి అసలు పాడైపోకుండా కొద్దిగా ప్రెస్ చేసుకుని చపాతీలన్నీ చేసుకోవచ్చు. అన్నీ చేసుకున్న తర్వాత ఒకసారి క్లాత్ శుభ్రంగా తుడిచేసి పక్కన పెట్టేసుకుంటే మళ్ళీ కావలసినప్పుడు ఈ పిండినే వాడుకొని చపాతీలు చేసుకోవచ్చు. అలాగే కూల్ డ్రింక్స్ బాటిల్స్ పడేస్తూ ఉంటాం కదా, ఖాళీ అయిన తర్వాత పడేసే ముందు ఈ బాటిల్ నెక్ దగ్గర రింగులాగా వస్తుంది కదా రౌండ్గా, ఇవి తీసి పక్కన పెట్టుకుంటే వంటగదిలోకి రకరకాలుగా వీటిని వాడుకోవచ్చు. ఏదైనా పెద్ద ప్యాకెట్లు కట్ చేసినప్పుడు కొంచెం డబ్బాలో పోసుకోగా మిగిలిపోతే ఆ ప్యాకెట్ మళ్ళీ నీట్గా మడత పెట్టేసి లోపలికి గాలి పోకుండా, ఓపెన్ అవ్వకుండా రింగులు తీసి పెట్టుకున్నాం కదా, ఈ రింగులే పెట్టుకోవచ్చు. ఇలా ప్యాకెట్ టైట్గా మడత పెట్టేసి
ఈ రింగు పెట్టుకుంటే ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. గాలి కొంచెం కూడా లోపలికి పోదనమాట. చిన్న ప్యాకెట్లు, పెద్ద ప్యాకెట్లు ఏవైనా సరే ఓపెన్ చేసుకున్నప్పుడు కొద్దిగా మిగిలితే డబ్బాలో పోసుకోగా ఉంటే క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు ఇవి లేకపోయినా సరే ఈ రింగులే పెట్టుకోవచ్చు. సింపుల్ పని. కొన్ని తీసుకొని పెట్టుకుంటే చాలు. కావలసినప్పుడు ఇలా ప్యాకెట్లకి ఈ రింగులు పెట్టుకోవచ్చు. పని కూడా సులువుగా ఉంటుంది. ప్యాకెట్లు ఓపెన్ అవ్వకుండా ఉంటాయి. అలాగే పూజా మందిరం చిన్నదిగా ఉన్నప్పుడు ఇలాంటి పెద్దవి ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవాలంటే హైట్ సరిపోక ఇందులో పట్టవు. అలాంటప్పుడు ఇందులో ఉండే ఆయిల్ మళ్ళీ వేరే బాటిల్లో పోసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. హైట్ తక్కువగా ఉండే బాటిల్లో పోసుకొని పెట్టుకోవాలి. ఈ ఆయిల్ పోసుకోవడానికి డిష్ వాష్ లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇవి శుభ్రంగా కడిగి ఇందులో పోసుకోవచ్చు. ఇది కొత్త బాటిల్, సింక్ దగ్గర పెట్టని బాటిల్. ఇందులో ఉండే లిక్విడ్ పాత బాటిల్లో పోసుకొని ఈ బాటిల్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పూజ కోసం వాడుకుంటాం కాబట్టి సింక్ దగ్గర పెట్టకుండా కొత్త బాటిల్లో ఆయిల్ పోసుకొని దీన్ని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. చిన్న చిన్న పూజా మందిరాలు ఉన్న వాళ్ళకి ఆయిల్ పోసుకోవటానికి ఇది చాలా బాగుంటుంది. దీనికి లాక్ కూడా ఉంటుంది. కాస్త పైకెత్తి ఆయిల్ పోసుకొని మళ్ళీ ప్రెస్ చేసుకోవచ్చు. ఆయిల్ లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఒకవేళ కింద పడ్డా ఆయిల్ కింద పోకుండా ఉంటుంది. చిన్న చిన్న పూజా మందిరాలకు ఇది చాలా బాగుంటుంది. ఇలా రకరకాలుగా మనం పనికిరావని పడేసే వాటిని మనకు కావలసినట్లుగా వంటగదిలోకి వాడుకొని సులువుగా పనులు చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు అవసరమైతే తప్పకుండా మీరు ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.